దేవుని వాక్యము మానించి వినినప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపించారు. దేవుడు వాక్యానికి విధేయత చూపించి ఆశీర్వాదం పొందుతారు, దేవుని స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు. నమ్మినప్పుడు మీ ఆత్మకు స్వాతంత్రము పొందుతారు. ఎప్పుడైతే మీ ఆత్మ స్వాతంత్రము పొందుతుందో, మీరు విడుదల పొందుతారో, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి కట్టుబడి ఉంటారు. దేవునికి కట్టుబడి మోక్షానికి మార్గము మీకు దొరుకుతుంది. ఇక్కడ వాక్యము, దేవుని వాక్యము విధేయత చూపించినప్పుడు ఆశీర్వాదం పొందుతారు. కాబట్టి దేవుని వాక్యం మీరు అంగీకరించారు కాబట్టి, మీరు విడుదల పొందుకున్నారు కాబట్టి, దేవుని ఆత్మ మీ మధ్యన నిలిచి ఉన్నాడు. దేవుని ఆత్మ మీ దగ్గర నిలిచి ఉన్నాడు గనక మీరు ఆశీర్వదించిన బిడ్డలు, దేవుని బిడ్డలు, మీరు వారసులు, పరలోక వాసులు. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనకి దేవుడు తన ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. దేవుని ఆశీర్వాదంలో మనము ఉంటాం. మనకి ఏమీ తక్కువ కాదు. శాంతి మనకి అనుగ్రహించబడుతుంది. శాంతి సమాధానం ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాము, ఆశీర్వాదకరంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. దేవుని వాక్యము ఆత్మకు అది పెనవేసుకుని ఉంటుంది. ఆత్మకు పెనవేసుకుని ఉండి ఆత్మ బలము పొంది మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ శరీరం మనకి లోబడుతుంది. ఈ శరీరం ప్రార్థన చెయ్యంటే ప్రార్థన చెయ్యాలి. అంటే తమ్ముడు అన్నకి దాసుడు. అర్థమైందమ్మా? ఈ శరీరము అన్న, ఆత్మ తమ్ముడు. యాకోబు యాసోవుకి మడి పెట్టుకున్నాడంటే వెనకాల ఇలా ఎట్టుకుని ఇద్దరు వచ్చారంట బయటికి.